మహాదేవ శ్రీమాత్రే నమః. మకర రాశి. సో మకర రాశి వారు ఎవరైతే ఉన్నారో మరి ఈ శ్రీ పరాభావ నామ సంవత్సరంలో మకర రాశి వారు మరి జా జీ గా గే గో అక్షరాలతో ఉండేటువంటి వారు కొంచెం మకర రాశి కింద చెప్పబడేటువంటి వారు. మరి మకర రాశి వారికి గడిచినటువంటి ఒక 6-8 నెలల నుండి సుమారుగా 6 to 8 months నుంచి పరాభావం చెందుతూ ఉన్నారు. మరి ఈ పరాభావనామ సంవత్సరంలో మీరు విజృంభించబోతున్నారు అనే విషయం తెలుసుకోండి. మరి గడిచిన సందర్భాలలో ఎలాంటి పరాభావాలు చెందారు అనే విషయాలు ఒక్కసారి నెమరు వేసుకునే ప్రయత్నం చేద్దాం. ఎవరైతే ఈ మకర రాశికి సంబంధించినటువంటి వారు ఉన్నారో వీరు ఈ డోరుగుడై మాటలు బయటికి వినవడద్దు. కంటిన్యూ. ఎవరైతే మకర రాశి వారు ఉన్నారో ఈ మకర రాశి వారికి సొంత ఇంటి వారి నుండే కొంత ఇబ్బంది కలిగించే సందర్భాలు, భార్యాభర్తలలో కొంత అన్యోన్యత లోపించడం కానీ, విపరీతమైనటువంటి ఒక ఈగో ఫీలింగ్ పెరగడం కావచ్చును. అదేవిధంగా గడిచిన సందర్భాలలో చూసుకున్నట్టయితే గత 8-9 నెలల నుండి ఇంట్లో ఏవైనా శుభకార్యాలు జరిపించాలి అని అనుకుంటే అసలే ముందుకు వెళ్ళకపోవడం కానీ, అదేవిధంగా ఒక గృహానికి సంబంధించినటువంటిది ముగ్గుపోసి ఉన్నాం, అరే మనీ అందటం లేదు, లేదా లోన్ రావడం లేదు, లేదా లోన్ తక్కువగా వచ్చింది, లేదా అసలు ముందుకు వెళ్ళడం లేదు, ఆ మేస్త్రి ఏమైనా మనకు ఆ బిల్డర్ ఏమైనా కొంత లేట్ చేస్తున్నాడా అని అనుకునేటువంటి భావనలు కానీ, కొంత విపరీతమైనటువంటి అప్పులు చేయాల్సి రావడం కానీ, కొంత మనకు సంబంధం లేకుండానే కొన్ని గొడవలు జరగడం కానీ, ఈ గొడవలలో మీకు మీరు కొన్ని ఊహించుకొని గొడవలు పడ్డ దాఖలాలు కొన్ని అయితే, మీరు కావాల్సుకొని సృష్టించుకున్నటువంటి గొడవలు మరికొన్ని ఉన్నవి. మరొకటి ఏమిటి? ఆరోగ్య సమస్య. అది శారీరకంగా ఒక తలకు సంబంధించింది కానీ, స్టమక్కు సంబంధించింది కానీ, యాక్చువల్లీ మకర రాశి వారికి ఎక్కువగా పంటికి సంబంధించిన ఇబ్బందులు అధికంగా ఉంటాయి. సో ఈ మకర రాశి వారికి సంబంధించి కొంత మోకాళ్ళ నొప్పులు, మోకాళ్ళ కిందికి సంబంధించింది ఆపరేషన్స్ కానీ, ఇది ఆల్రెడీ 2018, 19, 20, 21, 22 నుంచే వ్యవస్థ బాగా లేదు. సో మకర రాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ మకర రాశి వారికి కొంత గురుబలం పూర్తిగా తగ్గింది. మరి రాబోయే రోజులలో గురుబలం అత్యంత అద్భుతంగా ఉండబోతూ ఉన్నది. ఇంకా సహాయం చేయబోతే అది కాస్త మనకు అది శత్రువుగా అయిపోయిన దాఖలాలు, మంచి చేయబోతే చెడు ఏర్పడేటువంటి సందర్భాలు, అసలు 1-2 అని కాదు, చాలా మైనస్ వాతావరణం అయితే ఉన్నది. గడిచిన సందర్భాలు ఎన్నెన్నో బాధలు, మన అనుకునేటువంటి వారికే మనకు శత్రువులుగా మారడం కానీ, కొంత వాస్తవానికి మకర రాశి అంటేనే ధర్మంగా ఉంటారు, ఎవరితో ఎక్కువగా వాదించరు, వారి పని వారే చేసుకొని పోతారు. వీరితో ఫ్రెండ్షిప్ అన్నా, వీరితో ప్రయాణం అన్నా మనకు సముద్రంలో ప్రయాణము సింహంపై సవారిలాగా ధర్మంగా ఉండాలి, న్యాయంగా ఉండాలి. లేదు అనుకుంటే ఇమీడియట్గా మనల్ని తీసి కిందేసి మనల్ని చంపేస్తున్నా అంటే ఆ విధంగా ఉంటుంది. ఏమాత్రం మనిషి అనేటువంటి వారు 1-2 సార్లు కానీ 3 సార్లు కానీ తప్పు చేస్తారు. ఎవరైనా క్షమించేటువంటి తత్వం వీరికి కొంచెం తక్కువ ఉంటుంది, ఒకవేళ క్షమించినప్పటికీ కూడా. ఎందుకు అంటే ధర్మము, తప్పు చేయొద్దు, తప్పుగా ఉండొద్దు అనేటువంటిది వీరి కాన్సెప్ట్. కనుక మరి ఎవరైతే ఈ మకర రాశి వారు ఉన్నారో మీకు అత్యంత అద్భుతాలు జరగబోతూ ఉన్నవి రాబోయే రోజులలో. ఇందులో ఒకటి, ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిపించుకోవచ్చును. ఉద్యోగంలో కూడా చాలా నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటే ఉద్యోగంలో శుభంగా మీకు మారబోతున్నది. ఎవరైతే మిమ్మల్ని వద్దు వెళ్ళండి అని చెప్పినటువంటి వారే మీకు న్యాయంగా మళ్ళీ మిమ్మల్ని పిలిచేటువంటి పరిస్థితులు ఉన్నవి. ఉద్యోగం పోతుంది అరే అని అనుకునే తరుణంలో ఏదో ఒక అవకాశం మీకు అయితే ఉన్నది. ఎవరో ఒక మనిషి మిమ్మల్ని ఆదుకునేటువంటి పరిస్థితి ఉన్నది. ఎవరో ఒక మనిషి మూలకంగా మీరు బాధపడేటువంటి పరిస్థితులు ఉన్నవి. ఎవరో ఒక మనిషి మూలకంగా మీరు యోగదాయకంలోకి వెళ్ళే పరిస్థితి ఉన్నది. ఇదంతా ఎప్పుడు? మీ జాతకములో కుజుడు బలంగా ఉంటే, మీ జాతకములో గురువు యొక్క బలం అధికంగా ఉంటే రేపు రాబోయే రోజులలో విజయం మీదే. మీ వ్యక్తిగత జాతక రీత్యా కుజుడు గురువు మంచి మంచి స్థానాలలో ఉంటే మాత్రము
వెనక్కి తిరిగి చూడకుండా మీ జీవితం ముందుకెళ్తుంది. కుజుని దశ అంతర్దశలు కానీ, గురువు దశ అంతర్దశలు కానీ, రాహు దశ అంతర్దశలు కానీ మీకు అత్యంత అద్భుతంగా యోగించేటువంటి పరిస్థితి ఏర్పడబోతుంది అనడంలో ఇలాంటి అతిశయోక్తి లేదు. కనుక మీకు ఈ 2026 ఆగస్టు తర్వాత నుండి కొంత స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చే పరిస్థితి ఉంది. ఈ ఆగస్టు లోపు శుభకార్యాలు చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నవి. కార్తీక మాసం లోపు మీకు అత్యంత అద్భుతమైనటువంటి శుభంగా ఉండబోతూ ఉన్నది. ఇది సత్యము. కానీ మీ వ్యక్తిగత జాతకరీత్యా మాత్రము ఒకవేళ నడిచే దశ అంతర్దశలలో ఏమైనా గ్రహము గనుక మీకు నీచపడిందా, నీచబడినటువంటి దశ అంతర్దశలు గనుక నడుస్తూ ఉంటే మాత్రము పెద్ద మొత్తంలో లాస్ అయ్యే పరిస్థితి ఉంటుంది అనేటువంటి విషయాలను గమనించుకోండి. అదేవిధంగా ఇంకా ఈ మకర రాశి వారికి సంబంధించి పూర్తిగా ఒక వివాహం కానీ, లేదా ఒక సంతానం కానీ, ఒక గృహయోగం కానీ, లేదా ప్రదేశ మార్పులు కానీ, ఇలాంటివి వ్యక్తిగతంగా ఇంకా ఏమైనా విషయాలు మీకు ఆసక్తిగా తెలుసుకోవాలి అని అనుకున్నట్టయితే తప్పకుండా సంప్రదించండి. వన్స్ నన్ను కలవక ముందు, కలిసిన తర్వాత అనేటువంటిది మీరు మీ డైరీలో రాసి పెట్టుకోండి. ఇది ఓపెన్ ఛాలెంజ్. మకర రాశి వారు తప్పకుండా అధికంగా దత్తాత్రేయ స్వామి ఆరాధన చేయాలి. శ్రీకృష్ణుల వారికి సంబంధించి మనకు సుమారుగా కూడా భాగవతం చదివే ప్రయత్నం చేయండి. మంచి ఫలితం మీకుంటుంది. ఆల్ ద బెస్ట్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.